ప్రైజ్ లాట్. అంత బాగున్నారా? క్షేమమా? అయితే ప్రార్థన చేద్దాం. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, భయపడేది ఏం లేదు. బైబిల్ లేఖనాలు నెరవేరుతున్నాయి. దేవుడు చెప్పినట్టే జరుగుతుంది కాబట్టి ఆయన వాక్కు. అలాగనే పరిస్థితుల కొరకు పరిస్థితులన్నీ సరిచేయటం కొరకు ప్రార్థన. దేవాతి దేవుడు అక్కడ యుద్ధాలు ఆగిపోవాలని, వాళ్ళ మధ్య సమాధానం పరచాలని దేవుడు అధికారులను, అక్కడున్న అధికారులని దేవుడు మాట్లాడాలని, సంధి జరపాలని నేను కొన్ని రోజుల నుంచి ఒక సాక్ష్యం చెప్పాలి. నేను ప్రార్థన చేస్తున్నాను. యెహోవా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. నేను కొన్ని విషయాలు పరిచర్య విషయంలో బాధపడుతూ, ఎవరికైనా బాధ వచ్చింది కదా, నేను మనిషినే కనుక అందుకే కొన్ని రోజుల నుంచి ఒక విషయంలో బాధపడుతున్నాను. ప్రభువా, నేనైతే గుంటూరులో ఉండదలుచుకోలేదయ్యా. నేను కొన్ని కొంతమంది మనుషులతో నేను దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను అని నేను అలా ప్రార్థన చేస్తుంటే యెహోవా దేవుడు నాతో మాట్లాడారండి. నిజంగా నేను యెహోవాని ముందు మీరు నా ప్రణాళికలో ఉన్నారు, మీరు తప్పిపోతున్నారని చెప్పారు దేవుడు. ఆ స్వరం విని నేను లోబడ్డానన్నమాట. వెంటనే ప్రార్థన చేయటం జరిగింది. ఒప్పుకున్నాం, ప్రభా మా పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకున్నాము అయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నాను నేను. అయితే ముందు ఇది చేయమన్నాడు దేవుడు. నాకు బయలుపరిచిన విధానంగా నేను చేశానన్నమాట. అలా ఆయన చెప్పారు. ఇక ప్రార్థన చేసిన వెంటనే దేవాతి దేవుడు ఒక ప్రార్థన టీముని జాయిన్ చేశారన్నమాట. నాకే తెలియదు. ఆయన మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక అందరి కొరకు, రాష్ట్రాల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసే కృప ఇచ్చారన్నమాట. దేవుడు బాగా కార్యం చేస్తున్నాడు. అలాగే వాళ్ళు కూడా, అమ్మ నువ్వు మా ప్రార్థనలో నుంచి వెళ్ళిపోవు కదా, మాకు ఉద్యమం వస్తుంది నువ్వు ఉంటే అని చెప్పారు. గొప్ప సాక్ష్యం అండి ఇది. యెహోవా దేవుడు నాతో మాట్లాడటం ఇది నాకు చాలా సంతోషం వేసింది. అలాగనే రేపు మరి సెలవులు రాబోతున్నాయి కనుక మరి ఏమో నాకు అర్థం కాదు. టీసీ తీసుకొని నా మైండ్లో ఎప్పటికి అదే ఉంది. రోజు ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. దేవుడు మరి నా పరిస్థితులు మార్చాలని ప్రార్థన చేద్దామా? మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీ ప్రార్థన సహాయం కోరాలంటే మీరు కామెంట్ పెట్టండి, ప్రార్థన చేస్తూనే ఉంటాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేక మందికి షేర్ చేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా, వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా సాక్ష్యం చెప్పుకునే కృప ఇచ్చినందుకు వందనాలయ్యా. మీకే వేలాదులు స్తుతులు స్తోత్రాలు, కోట్లాది హారా బారీ కందల్లా రా బాబా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి, బలపరచండి. అంత్య దినాలు ఎట్టి పరిస్థితుల్లో కలవరం లేకుండా మీరు ధైర్యం తేండి ప్రభా. మీరు దర్శించండి, మీరు మాట్లాడండి ప్రభా. యెహోవా దేవా మీరు మాట్లాడండి నా తండ్రి. సైన్యములకు అధిపతి యెహోవా మీరు మాట్లాడండి ప్రభా. రిబర శబల రేఖ రిబందర సికందల రబరబరబ రిబబబబబ శబరబరబరబరబ. అగ్నితో నింపండి అయ్యా. ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు తాకండి. ఏ పరిస్థితుల్లో, ఏ కలవరంలో, ఏ నెమ్మది లేక జీవిస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. ప్రతి పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభా. అయ్యా పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన చేసే ప్రభా, ఈ సరళపరిచే దేవుడవు ప్రభా. ఓ అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా, ఎంత బాధ అయినా, అది ఎంత రోగమైనా నా దేవాతి దేవుడికి అసాధ్యమా కానీ సాధ్యమైంది మనుషుల వల్ల అవదు. నా దేవుడు, నా తండ్రి ఎంత పరిస్థితిలో ఉన్నా ఉర్రిబలర శబరబరబరబరబరబ హల్లెలూయా హల్లెలూయా. సజీవుడా వందనాలు, సజీవుడా వందనాలు. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రము ప్రభా. అయ్యా గ్లోరీ చెల్లించుకుంటున్నా. గ్లోరీ 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 హల్లెలూయా హల్లెలూయా. అయ్యా ప్రతి బిడ్డలను దీవించండి, దాటిపోవద్దు ప్రభా. నెమ్మది దయచేయండి ప్రభా. కుంగిపోతున్న ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా. అయ్యా అయ్యా మనసులు వెరిగి ఉన్నావు. ఏ కష్టంతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి పరిస్థితులు నా తండ్రి సరి చేయండి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలు మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. అయ్యా వందనాలు ప్రభా. అయ్యా వందనాలు వందనాలు. బంధకాలు, సమస్యలో, శాపంలో, బంధకాలు, కష్టాల్లో ఉన్న వారి కట్టెలు విడుదల ఇవ్వండి ప్రభా. ప్రతి బంధకాల నుంచి అయ్యా విడుదల కలుగు చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. నెమ్మది కలుగు చేయండి అయ్యా. బిడ్డలకి అంత్య దినాల్లో నెమ్మది కలుగుంటాని కృప దయచేయండి. యుద్ధాలని ఆపివేయండి, సంధి జరపండి, సమాధాన పరచండి అయ్యా. ఐక్యతనివ్వండి పరిశుద్ధాత్మ దేవుడా. భారతదేశంలో ఐక్యత కావాలి ప్రభా. ఓ రిబా షబరబ ఒక ఉద్యమంతో నింపండి నా తండ్రి. వంద
వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఎట్టి పరిస్థితుల్లో మా భారతదేశంలో కరువు రాకుండా మీరు కృప చూపించండి అయ్యా. వందనాలయ్యా, కరువు నుంచి విడిపించండి ప్రభా. వందనాలు. ఇక్కడ నీ బైబిల్ లేఖనాలే నెరవేరుతాయి నా తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే మా గుంటూరులో ప్రభా అయ్యా పెట్రోల్ విషయంలో కృప చూపించారయ్యా. ఎక్కడ చూసిన పెట్రోల్ లేదు అని అనేక మంది జనాలు ప్రభా అయ్యా ఉండగా ప్రభా ఒక్కటే అనుకున్న పరిశుద్ధాత్మ దేవుడా, ఈ విషయంలో విడిపించండి అన్నాను ప్రభా. మీరు కృప చూపించి మీరు సహాయం చేసినందుకు వందనాలు. హల్లెలూయా. అయ్యా గ్యాస్ విషయంలో కానీ అయ్యా ఏ పెద్దలు ఏ విషయంలో బాధపడుతున్నారో నా తండ్రి, అయ్యా పరిస్థితులు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఎంత దినాల్లో ప్రభా అయ్యా బాధ అన్నది, కష్టం అన్నది, దుఃఖం అన్నది, చెప్పుకోలేని బాధలు చేతనో ప్రభా, అప్పులు చేతనో ప్రభా, ఆర్థిక ఇబ్బందులు చేతనో తండ్రి అయ్యా మీరు విడిపించండి, సహాయం చేయండి ప్రభా. రీబల రషాల రీకరా గంధల రబరబ నెమ్మది కలుగు చేయండి, సమాధానం పరచండి ప్రభా. అయ్యా యేసయ్య కుటుంబాలు కట్టండి ప్రభా. ఏ పాపానికి బానిసను విడిపించండి ప్రభా. అయ్యా ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు బలపరచండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మీరు దర్శించండి, ధైర్యంతో నింపండి ప్రభా. ఒక నిరీక్షణ అంటూ కలుగు చేయండి నా తండ్రి. వందనాలయ్యా, మీరు దర్శించండి. మీ స్వరం ప్రతి బిడ్డ వినాలయ్యా. మీ దర్శనం ప్రతి బిడ్డ చూడాలి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా మీరు దాటిపోవద్దు ప్రభా. మీరు దర్శించండి నా తండ్రి. ఆర్థిక ఇబ్బందుల పోషణ లేదా ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డలకు ఆహారం దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు అయ్యా వందనాలు. ఉద్యోగాలు ప్రమోషన్తో నింపండి ప్రభా. హల్లెలూయా. చీకట్లో అంధకారంలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. మీ ఎలుగుని నింపండి అయ్యా. గృహాల్లో చీకటిని పారదోలండి పరిశుద్ధాత్మ దేవుడా. ఒర్రి బలరిక వందనాలు ప్రభా. అయ్యా మా దేశాల్లో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మా భారతదేశ ప్రజలు ప్రభా క్షేమం కలుగు చేయండి అయ్యా. అయ్యా రాకపోకలందరూ మీ కాపుదలు ఉంచండి. చదువుకుంటున్న బిడ్డలు పసిబిడ్డలు అవ్వచ్చయ్యా, స్టూడెంట్ అవ్వచ్చయ్యా, మీ కాపుదలు ఉంచండి. స్కూల్లో మీ భద్రత దయచేయండి ప్రభా. వందనాలు. యెహోవా నా తండ్రి, యెహోవా రెక్కల కిందనే క్షేమం కానీ ఎక్కడ క్షేమము లేదు. ఓ రిబల రక్షక రక్షణ వాడలోకి ప్రజలు నడిపించండి. రక్షణ లేని బిడ్డలతో మాట్లాడండి, దర్శించండి. ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి ప్రభా. ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు నా తండ్రి. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు బలపరచండి ప్రభా. రిబల రతనరా నరకలకర సీకర బాబా ఓ రిబస్య బరబర మంట రగలాలి ప్రభా. ఓ అగ్రికర బరబర మా ప్రార్థన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఒక టీముగా ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ఒక మంట రగలాలి ప్రభా. శరసాలు సంఖ్యల నుంచి విడుదల రావాలి ప్రశాల రబలబలబ. ఈ బంధకం రుషారా, ఈ బాధల నుంచి, ఈ నెమ్మది నుంచి ఏ బిడ్డ నుండి విడుదల పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడా. విడుదల పొందుకోవాలయ్యా, స్వస్థపరచబడాలి. మీరు తాకండి ప్రభా. కండ్రాల సత్తువు, గ్యాస్ ప్రాబులు, గుండెల ప్రాబులు మీరు స్వస్థపరచండి. ఓ లాజరు లేపిన దేవుడు, ఓ సర్వశక్తి మంతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆసుపత్రిలో రోగులు లేపండి ప్రభా. ఈ చిన్ని ప్రార్థనని పరలోక రాజ్యానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.